అంతేగా నేను మొన్న కూడా అన్న బాగుంటుంది. ఇప్పుడు చెప్పేటోడు అయినా ఇనేటోనికి ఇచ్చేది ఉండాలి అని దీనికి వాళ్ళు కూడా మాట్లాడే అర్థం పార్థం ఏంది ఇది నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్నదంటే ఏమైనా ఉన్నదా? గిట్లనే చెప్పి మన 1,00,000 మంది ఎత్తారన్నారు. యాదా ఎప్పుడు కరీంనగర్లా ఎక్కడ మరి కనబడతలేదా? వట్టి డంబక ఇవి పోతూనే ఉన్నాం కదా. నాకు అర్థం 45 రోజులే తేలిపోయాయి. ఏం పడింది అందులో 50 రోజులు అయితే ఒడిచిపోయాయి. నేనేమంటున్నా అంటే పొద్దున హరీష్ రావు బహుశా పెట్టిండా తగిన భజన అయి ఉంటుంది. సలహా జైపాలరెడ్డికి ఏంటంటే అతనంటే పాపం మాకు కూడా గౌరవం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. అటు వాళ్ళు మాట్లాడుతుంటే పాపం జాలి అనిపిస్తుంది. రాహుల్ గాంధీ చూసి నేను భయపడతాను. నేను భయపడతాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ సభానంగా మేము బెంబేలేదు. ఎవడు బెంబేనా? నేను ఎలక్షన్ తెచ్చిందే నేను కదా. గట్స్ లేనోడు ధైర్యం లేనోడు ఎలక్షన్ తెస్తాడా? ఎస్, ఇట్ ఈస్ అస్. మా క్యాబినెట్ మేము తెచ్చినాం. మాకు సాహసం లేకపోతే తెస్తామా? బట్టిగా మేము ఎడిపోసేయాల లెక్క క్యాబినెట్ డిజాల్వ్ చేసి భయపడతాం. క్యాబినెట్ డిజాల్వ్ చేయడం ద్వారా వచ్చే పరిణామాలు ఏంటి, మంచి ఏంటి, మేము ఆహ్వానించినాం ఆ పరిణామాన్ని. వై రీజన్ వై అద్భుతంగా పోతున్నటువంటి ఈ గ్రోత్ ఆగద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రగతి చక్రం ఆగద్దు అంటే సుస్థిరమైనటువంటి అన్క్వశ్చనబుల్ సుస్థిరమైన ఒక రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరము. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఉడుములు పాములు ఎవరు పడతాడని దొరకకుండా ఒక ఇనుప కంచె. ఎస్, ఒక పటిష్టమైనటువంటి రాజకీయ సిస్టమ్, పొలిటికల్ పవర్ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి కావాలి. ఇలా డెఫినెట్లీ టీఆర్ఎస్ రూపంలో అది అందుబాటులో ఉంది 100%. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.